మొక్కలకి ఫ్రీగా ఐరన్ ఎలాగా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక మొక్కని తీసుకున్నాను, కుండీలో ఉన్న మొక్కని ఒక బౌల్ తీసుకుని మనం ఒక తుప్పు పట్టిన మేకులు అంటే పడేస్తాం కదా పక్కన, అటువంటి మేకులను కొన్ని తీసుకుని, ఇవి తుప్పు పట్టేసినాయి అనమాట. అందుకే మనకు పనికిరావు కాబట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు. లేదా మంచి మేకులు ఉండి నాకు ఐరన్ కావాలంటే ఆ మంచి మేకులను మట్టిలో 4 రోజులు కప్పేసి ఉంచితే ఇలా అయిపోతాయి, తుప్పు పట్టినట్టు అయిపోతాయి. కొన్ని నీళ్ళు తీసుకుని అందులో ఈ ఐరన్ మేకులు అందులో వేసేసి బాగా కలిపేసి అంటే మొక్కలను బట్టి మనం మేకులు వేసుకోవచ్చు. తక్కువ మొక్కలు ఉంటే ఎన్ని మొక్కలు ఉంటే మీకు చూపించడం కోసం కొన్ని మేకులు తీసుకున్నాను. చూడండి, ఇలా 1 గంట ఉంచేసిన తర్వాత ఇలాగా వాటిని కలిపేసి బాగా తుప్పు అంతా అందులోకి దిగిపోతుంది. ఐరన్ అన్నమాట. ఐరన్ దిగిపోతే ఆ వాటర్ చూడండి మామూలుగా వచ్చేసినాయి మళ్ళీ మేకలు. అయితే ఈ ఐరన్ చూసారా నీళ్ళ రంగు ఎలా మారిపోయిందో, ఆ తుప్పు అంతా దిగిపోయింది అంటే ఐరన్ దిగిపోయింది వాటర్లో. ఇప్పుడు మనం ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అన్ని మొక్కలకి అంటే ఐరన్ అనేది మనకి పొటాషియం, మ్యాంగనీస్ ఇవన్నీ మొక్కలకి ఏ విధంగా అవసరమో ఐరన్ అనేది కూడా మొక్కకి అవసరం అన్నమాట. ఇలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో మనం మొక్కలకి ఐరన్ ఇవ్వచ్చు. ఇలాగా ఒక పూల మొక్కలు, ఇంకా అన్ని మొక్కలకి, పూల మొక్కలనే కాదు ఇంకా ఏ మొక్కకైనా మనం ఈ విధంగా ఐరన్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఇదిగో పళ్ళ మొక్కలకు కూడా ఐరన్ మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.